కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ రెడీ చేస్తున్నాడు కదా. కొన్ని సమస్యల్ని కాళ్ళు జారిపడే యశోదలో ట్రీట్మెంట్ నుంచి డైరెక్ట్ ఫామ్ హౌస్ కి ఎక్కడ పోకుండా సాదాసీదాగా నందినగర్ లో ఉన్న ఇంటికి వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు అంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు ఇదే ప్రశ్న పోయి కేసీఆర్ గారిని అడుగుండ్రి. ఎందుకు బీఆర్ఎస్ ఎంపీలకి ఓటు వేయాలి అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఏం సాధిస్తారు మీరు బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి? ఏం చేస్తారు సార్? ఓవరాల్ ఎంపీలు పోయిన తర్వాత ఇంకా గ్రౌండ్ ఏముంటది వాళ్ళకి? వన్స్ యూ లూజ్ ద గ్రౌండ్ వెన్ యూ విల్ గెట్ 0 seats ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. ఇంకా బీఆర్ఎస్ మీద ఎవరికి విశ్వాసం ఉంటుంది? అందులో గెలిచిన ఎమ్మెల్యేలకు ఎందుకు ఉంటుంది? ఇప్పటికే చాలా మంది ఇటు చూస్తున్నారు, బలవంతంగా దొరకబట్టి కమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి ఏడుంటారు రగన్న, ఎందుకుంటారు అంటున్నా. 5 సంవత్సరాలు అధికారంలో లేకపోతే పార్లమెంట్ నువ్వేం గెలవనప్పుడు ఇంకా నీకు ఎందుకు? నీకు తెలంగాణ ప్రజలకు ఎందుకు నమ్మకం కుదురుతలేదు? కేసీఆర్ ముందుండి కొడుకుని బిడ్డని అల్లుణ్ణి మళ్ళీ ఇంతకుముందు నడిపించినట్టే పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తలేదా? కేసీఆర్ మాటకు చెల్లుబాటు లేకుండా అవుతుందా? ఇప్పుడు 10 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది. మీరు చేసిన మంచి ఏందనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఉద్యమకారుల్ని దగ్గర రానియలే, జై తెలంగాణలను దగ్గర రానియలే. రగన్న చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు. తెలంగాణ ఉద్యమంలో మలి దశ తెలంగాణని మలుపు తిప్పింది శ్రీకాంతాచారి. ఏం పాపం చేసిందని శంకరమ్మకి ఏళ్ళదాకా ఎమ్మెల్సీ రాలే, ఏళ్ళదాకా రాజ్యసభ రాలేదు. వచ్చింది గన్మెన్లను ఇచ్చినవని అదేదో అమరావతిలో స్తూపం ఓపెన్ చేసేటప్పుడు నాటకాలు చేసిరు, పోలీసు వాళ్ళని పంపించారు. ఇంతకంటే భావదారిద్ర్యం ఏముంటుంది చెప్పు? మీరు రాజ్యసభకు పంపిన వాళ్ళ పేర్లు తీసి ఒకసారి చూడండి. పైసలు ఇచ్చిన వాళ్ళు తప్ప అందులో ఎవడన్నా తెలంగాణ అన్నోడు ఉన్నాడా? పోనీ మీరు ఎంపీ సీట్లు ఇచ్చిన వాళ్ళని చూడరు. మహబూబ్ నగర్ ఎంపీ, చేవెళ్ళ ఎంపీ, నల్గొండ ఎంపీ పోటీ చేసిన ఆయనే, ఖమ్మం ఎంపీ పోటీ చేసిన ఆయనే. ఎవరు రగన్న వీళ్ళంతా? వీళ్ళకు జై తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ బౌండరీలు తెలియని వాళ్ళు, పైసలు లెక్క పెట్టుకోవడం తప్పితే ఇంకొకటి తెలియనోడు. వాట్ మేడ్? ఎందుకు మీరు శ్రీకాంతాచారి కుటుంబాన్ని అంత సపరేట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఏంది? ఒక మహిళ నీ బిడ్డను ఎమ్మెల్సీ చేసుకున్నావు కదా, ఆగమాగం. అదే శంకరమ్మని ఎందుకు ఎమ్మెల్సీ చేయలేకపోయినావు? గవర్నర్ నామినేట్ చేసిన కోటాలో ఎవరో 2 సామాజిక సంతులితత కోసం ఇచ్చినామని చెప్పి 2 పేర్లు పంపించినావు కదా. ఆ రోజు శంకరమ్మ పేరు ఎందుకు పంపలేకపోయినావు? June 2 అమరవీరుల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేసేటప్పుడు శంకరమ్మ ఎమ్మెల్సీ అయిందని లీకులు ఎందుకు ఇచ్చినావు? పేపర్లలో ఎందుకు రాపించినావు? 10 ఏళ్లలో మీకు కనీసం శంకరమ్మను ఎమ్మెల్సీ రాజ్యసభకు పంపలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరుంటే మీ ఓఎస్డీలు వస్తారు, మీ పిఏలు వస్తారు, మీ ఊరోళ్ళు వస్తారు, మీకు నచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్సీలు అవుతారు. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి కుటుంబాలలో ఒక్క కుటుంబం శ్రీకాంతాచారి తల్లిని శాసన మండలికి పంపేందుకు నీకు మనసు రాలేదంటే తెలంగాణ ప్రజలకి నీకు మధ్యలో బంధం తెగిపోయింది, పేగు బంధం తెగిపోయింది అనే పదం నేను ఎందుకు వాడతారేమో. ఏం మారుతారు? ఫామ్ హౌస్ నుంచి ఆయన నందినగర్ ఇంటికి వచ్చిండు. 100 ఏళ్ళు ఆప్షన్ అన్న, నీకు వేరే ఇల్లు లేదు కాబట్టి ఇంటికి వచ్చినావు. దానికి గొప్ప చెప్తావేంది నువ్వు? ఏ నందినగర్ లో మొదలైందో నీ ప్రస్థానం, మళ్ళీ అదే నందినగర్కి వాపసు వచ్చినావు. దాన్నే కదా, అంతకంటే ఎక్కువ ఏముంటుంది మీకు? వారే చెప్తారు కదా, మాకు 21 కార్లు పెట్టేందుకు ఇల్లు కావాలి, మేము కనీసం ఇల్లు కట్టుకోలేదు అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఈ ప్రగతి భవన్ మాది, నేను బతికిన రోజులు నేను దీంట్లోనే ఉంటా, ఇది రాజస్వామ్యం ప్రజాస్వామ్యం కాదనుకున్నారు కదా. ప్రజల ముందు చాలా చిన్నోళ్ళ మనం అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పి పంపించారు కదా. ఓటమి ఎరగలేదు 1985 నుంచి, ఓటమి చవి చూసినావు కదా. నీ బిడ్డ ఓడిపోయినా మా చేతుల్లో ఓడిపోయింది, నువ్వు ఓడిపోయినా మా చేతుల్లో ఓడిపోయినావు. రేపు భవిష్యత్తులో పరిసమాప్తం కాకపోతుంది బీఆర్ఎస్ అంటే మా చేతుల్లో అవుతుంది, బీజేపీ చేతిలో 100%. బీజేపీ చేతిలో బీఆర్ఎస్ పరిసమాప్తం. మరి లేకపోతే ఎన్నికలు పెట్టుకోవడానికి పనికొస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిసమాప్తమే. ప్రజలు ఓట్లు లేకపోతే వాళ్ళు ఎందుకుంటారు అంటున్నారు. నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజల్ని, ఒక తెలంగాణ ఉద్యమంలో జలదృశ్యానికి సున్నం వేసిన కడికెళ్ళి జై తెలంగాణ అన్నోనిగా నిజంగా తెలంగాణకు జరిగిన అన్యాయం మీద గొంతెత్తి అరిచిన ఒక వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా, ఇలా బీఆర్ఎస్ కి ఎందుకు ఎంపీ సీట్లు ఇవ్వాలి? ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఏమొస్తుంది బీఆర్ఎస్ తోటి? ఓకే, అయితే పోయి రాహుల్ గాంధీ పక్కన కేశవరావు గారు కూర్చోవడానికి ఉపయోగపడుతుంది, లేదా ఫామ్ హౌస్ లో జారి పడితే కేసీఆర్ గారు వెనుక పోయి నిలబడడానికి ఉపయోగపడుతుంది.